హరి ఓం శ్రీ మాత్రే నమః సర్వమంగళాయ నమః. నా వీడియోలు చూసి ఆదరిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు మీకు అసలు వీధి అంటే గృహ నిర్మాణానికి ముందు వెనక ఆ సైడ్ ఈ సైడ్ రోడ్లు ఉంటాయి కదా. అయితే ఈ రోడ్లు ఏ పక్క ఉంటే మంచిది అంటే ఒక్కోసారి 2 రోడ్లు ఉంటాయి, ఒక్కోసారి 3 రోడ్లు ఉంటాయి, ఒక్కోసారి 4 రోడ్లు ఉంటాయి. ఇప్పుడు గృహ నిర్మాణం అనేది ఇలా చేసుకుంటాం, ఇలా దారం ఉంటుంది అనుకో. ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఈ ఉత్తరము దక్షిణము తూర్పు పడమర. అయితే ఈ ఇంటికి రోడ్లు ఉంటాయి కదా. ఈ ఖాళీ స్థలానికి ఏ సైడ్ రోడ్లు ఉంటే మంచిది, ఏ పక్క రోడ్లు ఉంటే మంచిది చాలా చూసుకోండి. ఈరోజు మనము 4 వైపులా రోడ్లు ఉంటే, 4 వైపుల రోడ్డు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది మీ ఇల్లు నిర్మాణం. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 4 వైపుల రోడ్డు ఏ విధంగా అయితే ఎవరైతే ఉండే స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి ఏ దోషం ఉండదు. కాబట్టి మీకు నచ్చిన ప్రకారం మీ వాస్తు ప్రకారము మీ నామ నక్షత్రం ప్రకారం దారం పెట్టుకొని గృహ నిర్మాణం చేసుకోవచ్చు. అదేవిధంగా 4 వైపులా అంటే 4 వైపులా పల్లం ఉండి స్థలం మధ్యలో కొంచెం బెత్తులాగా ఉంటే ఆ స్థలం బ్రహ్మాండమైందని చెప్పి పెద్దలు తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా తూర్పు పడమరను పడవుండి దక్షిణం ఉత్తరం ఎత్తి ఉన్న మధ్య భాగంలో అంటే మధ్యలో భాగంలో కొంచెం ఎత్తున్నా కొద్దిగా లైట్గా పల భూమి మంచి భూమి అని ఫలితం ఉంటుందని పెద్దలు తెలియజేస్తున్నారు. అయితే మధ్యలో పల్లం మాత్రం ఉండకూడదు, మధ్యలో పల్లం లేకుండా చూసుకోవాలి. మధ్యలో పల్లం ఉంటే మనోవ్యాధి. కాబట్టి మీరు మా స్థలాన్ని మధ్యలో డౌన్ చేయొద్దు. కాబట్టి అదేవిధంగా తూర్పు పడవలను పడవుండి దక్షిణ ఉత్తరం ఎత్తున్న మధ్య భాగంలో పల్లం ఉంటే ఆ భూమి స్థానశలనం కలుగునని పెద్దలు తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా చూడండి, తూర్పు దక్షిణం ఉత్తరం ఎత్తుండి పక్షం నీచంగా ఉన్న ఆ భూమి తూర్పు ఉత్తరం ఎత్తు దక్షిణం నీచం ఉన్న దైత్య పృష్ఠభూమి అని, సంపదలు సంతానము పశువులు నష్టమని, రుణవృద్ధి పెరుగునని తెలియజేస్తున్నారు. ఈ విధంగా తూర్పు దక్షిణం ఉత్తరం ఎత్తు ఉండకూడదు, పశ్చిమం నీచం ఉండకూడదు. కాబట్టి నేను చెప్పే దాని ప్రకారం తూర్పు దక్షిణం ఉత్తరం, తూర్పు దక్షిణం ఉత్తరం ఎత్తుండి ఈ పక్క నీచం అనేటువంటిది రోడ్లు ఉండకూడదు, స్థలము నీచం అనేది ఉండకూడదు. అదేవిధంగా ఏష్ట పుష్టభూమి అని అంటే ఈ విధంగా భూమి ఉంటే ఈ పక్క పరవడ పల్లం ఉండి మిగతా ఎత్తుంటే పశువుల నష్టము సంపద నష్టము రుణవృద్ధి పెరుగునని తెలియజేస్తున్నారు. అయితే రాజవీధుల గురించి చెప్తాను. తూర్పు దక్షిణం రాజవీధులు. ఈ పక్క తూర్పు దక్షిణం రాజవీధులు ఉండే రోడ్డు ఉండే ఇంటికి ఉచ్చ ఉండిన దరిద్రుల కుదురని సంతాన నష్టమని తెలియజేస్తున్నారు. అంటే తూర్పు దక్షిణం రాజవీధులుండి ఉత్తరం పశ్చిమం ఉచ్చ ఉండిన, ఉత్తరం ఈ పక్క ఎత్తుండిన దరిద్రుల కుదురని సంతాన నష్టమని పెద్దలు తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా ఉత్తరం పశ్చిమం రాజవీధులు, ఈ ఉత్తరం పశ్చిమం రాజవీధులు ఉండి తూర్పు దక్షిణం ఉచ్చ ఉన్న ధనవర్గం అనే నివాసయోగ్యం కాదని తెలియజేసి ఉన్నారు. అంటే ఉత్తరం పశ్చిమం రాజవీధి నుండి ఈ పక్క రాజవీధి నుండి ఈ పక్క ఎత్తున్నటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేసిన ఎడల నివాసయోగ్యం కాదని పెద్దలు తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా దక్షిణం పశ్చిమం నైరుతి, దక్షిణం పశ్చిమం నైరుతి, ఈ పశ్చిమం ఈ నైరుతి ఈ పక్క రాజవీధి నుండి అంటే దక్షిణం పశ్చిమం నైరుతిలో పల్లం ఉన్న, దక్షిణం పశ్చిమం నైరుతిలో పల్లం ఉన్న గజపృష్ఠ భూమి అని మంచిది అని తెలియజేస్తున్నారు. అంటే ఈ రెండు ఈ పక్క ఎత్తున్న భూమి మంచిదే, పల్లం ఉంటే మంచిది కాదు. ఇంటి నిర్మాణం చేసే దక్షిణం పశ్చిమం నైరుతి ఎత్తున్నా మంచిదే కానీ పల్లం అనేది ఉండకూడదు. అదేవిధంగా ఉత్తరం తూర్పు ఈశాన్యం, ఉత్తరం తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి
ఇంటి స్థలంలో మీరు కాలువలు చెరువులు ఉండినా శ్రేష్టం. ఈ ఉత్తరం కానీ తూర్పు కానీ ఈశాన్యంలో చెరువులు కాలువలు నీటి వనరులు కానీ ఉంటే మంచిదని, అదేవిధంగా మిల్లులు థియేటర్లు సినిమాలు నిర్మించిన విశేష అభివృద్ధి అని సకల సంపదలు కలిగిన తెలియజేసి ఉన్నారు వాస్తుశాస్త్రం ప్రకారం. అదేవిధంగా ఉత్తరం ఇది మిగిలిన మెరక ఉన్నా, ఉత్తరం వీధి ఉండి మిగిలినవన్నీ నీచి ఉన్నా ఆ భూమి సిరి సంపదలు కలుగునని తెలియజేస్తున్నారు. ఉత్తరం వీధి మిగిలినవి నీచి ఉన్నా కూడా మిగిలినవి మెరకుండాలి. ఉత్తరం వీధి ఉండి మిగిలినవన్నీ మెరకున్నా ఆ భూమి మంచిదని తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు అయితే తూర్పు ఉత్తరం రాజవీధి ఉంటే అక్కడ తూర్పు ఉత్తరం రాజవీధి ఉండి అక్కడ గృహ నిర్మాణం చేస్తే ఇక్కడ రోడ్డు ఉండి ఇక్కడ గృహ నిర్మాణం చేస్తే విశేష అభివృద్ధి, విశేష లాభము. దాన్ని ఈశాన్య స్థలం అంటారు. ఈ రెండు పక్కల రోడ్డు ఉంటే దాన్ని ఈశాన్య స్థలం అని. అదేవిధంగా తూర్పు ఉత్తరం దక్షిణం రాజవీధి ఉండి తూర్పు ఉత్తరం దక్షిణం మూడు వైపుల రాజవీధి ఉంటే దాన్ని తూర్పు స్థలం అని, ఎలా ఉన్నా దోషం లేదని తెలియజేసి ఉన్నారు. అంటే తూర్పు ఉత్తరం రోడ్డు ఇంటి స్థలం మంచిదే, తూర్పు రాజవీధులు ఉన్న స్థలం మంచిది, తూర్పు దక్షిణం ఉత్తరం రాజవీధులు ఉన్న రోడ్డు మంచిదేనని తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా మూడోది తూర్పు దక్షిణం రాజవీధులు ఉండి ఆగ్నేయ స్థలం అంటారు. అంటే తూర్పు ఆగ్నేయ స్థలం అంటే తూర్పు దక్షిణం రాజవీధులు ఉంటే దాన్ని ఆగ్నేయ స్థలం అని, దక్షిణం మూసి ఉత్తరం ఖాళీ వదిలిన కొంత దోషం తగ్గునని తెలియజేస్తున్నారు. అంటే తూర్పు దక్షిణ రోడ్డు దక్షిణం అంచుకు ఇల్లు కట్టి కొద్దిగా మామూలుగా 2-3 అడుగులు వదిలేసి ఇల్లు కట్టుకున్నా దానికి సగం దోషం తగ్గునని పెద్దలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా తూర్పు పడమరం దక్షిణం రాజవీధి దక్షిణ స్థలం అని, దక్షిణ సింహద్వారం దక్షిణ ఉంచకూడదు. అంటే దక్షిణ సింహద్వారం పెట్టకూడదు, దక్షిణ కాలికూడదు. ఏంటికి తూర్పు పడమరం దక్షిణం రాజవీధి, తూర్పు పడమరం దక్షిణం ద్వార రాజవీధులు ఉండేవాటికి దక్షిణ సింహద్వారం పెట్టి దక్షిణం ఖాళీ ఉంచకూడదు. అంటే ఈ 3 దక్షిణ సింహద్వారం పెట్టినప్పుడు ఇక్కడ ఖాళీ లేకుండా చూసుకొని ఇంటి నిర్మాణం చేసేది. అదేవిధంగా దక్షిణం పశ్చిమం రాజవీధులు ఇక్కడ చూడండి, దక్షిణం పశ్చిమం రాజవీధులు ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం మంచిది కాదని తెలియజేస్తున్నారు. అయితే పశ్చిమానికి సింహద్వారం పెట్టి నైరుతి పశ్చిమానికి చేర్చి గృహ నిర్మాణం చేసిన మంచిది. నైరుతి పశ్చిమం అంటే ఈ నైరుతికి పశ్చిమం అంటే పశ్చిమానికి పశ్చిమము దక్షిణం రోడ్లున్న ఇక్కడ రాజవీధులు ఇంటికి మంచిది కాదు. కానీ ఈ నైరుతి పశ్చిమానికి చేర్చి గృహ నిర్మాణం చేస్తే మంచిదని పెద్దలు తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా పశ్చిమం ఉత్తరం తూర్పు రాజవీధిలో ఉత్తర స్థలం అని విశేష శుభమని, అంటే పశ్చిమం ఉత్తరం తూర్పు రాజవీధులు ఉన్న ఆ స్థలం ఉత్తర స్థలం అని, ఉత్తరం ఖాళీ వదిలి ఎక్కడైనా గృహ నిర్మాణం చేసిన శుభమని పెద్దలు తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క రాజవీధులు బట్టి ఈ యొక్క రోడ్డు నిర్మాణాలు ఎలా ఉన్నాయో దాన్ని అనుకూలంగా మనం ఇంటి నిర్మాణం చేసుకుంటే శుభమని, ఆ స్థలం పనికిరాదని కాదు, ఆ రోడ్లు ఆ విధంగా ఉన్నప్పుడు మనం గృహ నిర్మాణం ఏ అంచుకు చేర్చి కట్టాలి, ఎక్కడ ఖాళీ వదలనేటువంటి నిర్ణయం తీసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటే శుభం కలుగునని, దోషాలు తగ్గునని పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా చేయండి.